ప్రియమైన సహోదరులారా, ఇక్కడ కీర్తనకారుడు 92వ దేవత కీర్తన. అది ఏంటంటే ఆయన విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అంటే నా ప్రియమైన సహోదరులారా, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. యెహోవాను స్తుతించడం మంచిది అండి. ఆయన కార్యాలను గురించి కీర్తించడం మంచిదని చెప్తున్నాడు దావీదు మహారాజు గారు. తర్వాత ఆయన చేతి పనులు ఎంతో చక్కగా ఉన్నాయని చెప్తున్నాడు. ఆయన చేతి పనులను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్తున్నాను నా ప్రియమైన సహోదరులారా. 92వ దేవత కీర్తన 4వ వచనంలో నీ చేతి పనులను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్పింది. యెహోవా నీ క్రియలు ఆశ్చర్య కార్యాలు, నీ యొక్క కార్యాలు ఎంతో దొడ్డవి, నీ క్రియలు ఎంతో దొడ్డవి అండి. తర్వాత నీ ఆశ్చర్య కార్యాలు చూసి నేను ఎంతో సంతోషపడుతున్నానని చెప్తున్నాడు. తర్వాత నీ చేతి పనులు అతి గంభీరమైనవి అని చెప్తున్నాడు. ఎవరండి? దావీదు మహారాజు గారు. దావీదు మహారాజు గారు ఎంతో గొప్ప. ఆయన చిన్నవాడైనప్పుడు దేవుని యొక్క ప్రేమను పొందుకున్నాడండి. ఏమండి? బాలుడిగా ఉన్నప్పుడు ఆయన భయంకరమైన గొల్యాతుని ఆయన జయించడం చూసాం. తర్వాత ఆయన గొప్పదైన ఇశ్రాయేల్ సామ్రాజ్యానికి రాజుగా ఆయన ఉండడం మనం చూసాం నా ప్రియమైన సహోదరులారా. అంటే ఆయన అంత వివేచన కలిగి ఈ యొక్క కీర్తన గ్రంథాన్ని ఆయన అనేకమైన అధ్యాయాలు రాశాడండి. ఆయన నా ప్రియమైన సహోదరులారా, ఈ 92వ దేవత కీర్తన ఏం చెప్తున్నాడంటే ఈ చేతి పనులను చూసి నేను ఎంతో ఆశ్చర్యపడిపోతున్నాను, ఈ యొక్క ఆశ్చర్య కార్యాల గురించి నేను ఎంతో సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. ఆయన ప్రతిరోజు కూడా ఆయన సృష్టిని ఎంతో గొప్పదైన ఈ సృష్టిని తయారు చేసినప్పుడు ఆయన ప్రతిరోజు కూడా ఆకాశమును భూమిని వెలుగుని చీకటిని చేసిన తర్వాత ఆయన సృష్టి 6 రోజుల్లో కూడా ప్రతిరోజు చేసిన తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు, ఏమండి, భూమిలో విత్తనాలు ఇచ్చే ఫలాలు, విత్తనాలు ఇచ్చే చెట్లు, తర్వాత ఫలాలు ఇచ్చే చెట్లు, తర్వాత పుష్పములు ఇచ్చే చెట్లని, మొక్కల్ని వీటన్నింటిని కూడా ఆయన నాటి ఉన్నాడండి. ఆయన తయారు చేసి ఉన్నాడు, సృష్టించి ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. ఆకాశ పక్షులను సృష్టించి ఉన్నాడు, భూమి మీద ఉన్న జంతువులు సృష్టించి ఉన్నాడు, అండ్ సముద్రంలో చేపలను సృష్టించి ఉన్నాడు. సమస్తము చేసిన తర్వాత ఆయన ప్రతిరోజు కూడా ఇది మంచిదని ఎంతగానో స్తుతించాడండి. ఆయన యొక్క సృష్టిని గురించి ఆయన ఎంతగానో సంతోషపడ్డాడు నా ప్రియమైన సహోదరులారా. తర్వాత ఆయన 6వ దినాన ఆయన ఓన్ ఇమేజ్తో మనల్ని చేశాడండి. ఏమంటే ఆదాముని చేశాడు, తర్వాత ఆయన పోలికతో ఆదాముని చేసుకున్నాడు, తర్వాత ఆయన జీవాత్మనే ఆదాముకి ఇచ్చాడండి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన పక్కటెంపులో ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరులారా. అంటే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు ఆయన. ఏమండి? 6 దినాలు సృష్టిని కంప్లీట్ చేసిన తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచి ఆయన మనకిచ్చాడండి. కేవలం ఎందుకు ఇచ్చాడంటే మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలని, దేవుని కనపరిచేవారిగా ఉండాలని. ఏమంటే దేవుణ్ణి ప్రతిరోజు మనం ఆయన చేసిన మేలుకి మనం ఏమి ఇచ్చినా మనం మన యొక్క రుణం తీర్చుకోలేమండి. అది కూడా ఇప్పుడు కూడా మనం ఆయన స్తుతించడం మంచిది. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవాను స్తుతించడం మంచిది, యెహోవా నీ నామం కీర్తించడం మంచిది నా ప్రియమైన సహోదరులారా. అదే చూడండి, ఆయన అంటున్నాడు పశుప్రాయాలు అంట. ఇంకా కింద వచనాలు ఏమనుందంటే పశుప్రాయాలు దీన్ని గ్రహింపరంట, పశుప్రాయాలు దీన్ని గ్రహింపరు. తర్వాత అవివేకులు దీన్ని వివేచింపరంట నా ప్రియమైన సహోదరులారా. అంటే ఇప్పుడు పశుప్రాయత్వం అనేది మనం ఉండకూడదండి. దేవుడు మనకు సమస్తం చేసిన తర్వాత మనం థ్యాంక్స్ గివింగ్ చేయాలి ఆయనకి. ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వరకు మనం ఉండాలండి. ఆదివారం కంపల్సరీగా మనం దేవుని యొక్క ఆవరణంలో ఉండాలి. కీర్తనకారుడు చెప్తున్నాడు. అలాంటి వారు ఏ విధంగా దేవుని యొక్క ఆవరణలో ఉండేవారంట, లెబనోను పర్వతం మీద ఉండే దేవదారు వృక్షముల వలె ఎదుగుతారంట. ఆయన ఖర్జూరము వలె మువ్వే ఎదురు. తర్వాత లెబనోను పర్వతం మీద ఉండే ఒక దేవదారు వృక్షాలు చాలా ఎత్తుగా ఎదుగుతాయండి. ఆ దేవదారు వృక్షం చూస్తుంటే ఎంతో చాలా అందంగా ఉంటుందండి. అది చక్కగా ఉన్నగా ఒక పెద్ద స్తంభం వల్లే చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుందండి. అది కేవలం అమెరికాలో అక్కడక్కడ ఉంటాయండి చెట్లు. ఏమండి? అవి చాలా ఉన్నతమైన కళగా ఉంటాయండి. పసుపు రంగులో చాలా చక్కగా ఉంటాయండి. వాళ్ళు ప్రతిష్టాత్మకమైన వస్తువులు తయారు చేయడానికి ఆ దేవదారు వృక్షం లేక చెక్కను వాళ్ళు వాడతారండి నా ప్రియమైన సహోదరులారా. అంత విలువైనవి అన్నమాట. అవి చాలా కంటికి కనిపించే చాలా ఎత్తులో అవి ఉంటాయండి. ఆ విధంగా ఎదుగుతారంట. ఎవరండి? దేవుని యొక్క ఆలయంలో ఉండేవారు. ఇంకా కింద వచనాలు ఏముందంటే 92వ అధ్యాయంలో వాళ్ళు ఆ దేవుని యొక్క ఆలయంలో ఆవరణలో వర్ధిల్లుతారంటండి. దేవుని యొక్క ఆలయంలో వాళ్ళు వర్ధిల్లుతారంట నా ప్రియమైన సహోదరులారా. అంటే ఇప్పుడు కూడా ఆయన యొక్క ఆవరణంలో వాళ్ళు నివాసం చేస్తారంట. దేవుని యొక్క ఆవరణలో నివాసం చేస్తారు. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు వర్ధిల్లుతారని చెప్తున్నారు. దేవుని యొక్క ఆవరణలో సంతోషించెదరు, దేవుని యొక్క ఆలయంలో వాళ్ళు వర్ధిల్లుతారని ఇక్కడ దావీదు మహారాజు చెప్తున్నాడండి. ఎవరండి? దేవుని యొక్క కార్యాలను బట్టి ఎవరైతే సంతోషించి ఉత్సాహిస్తూ దేవుని స్తుతిస్తున్నారో వారు ఈ విధంగా వర్ధిల్లుతారని దేవుడు మనకి చెప్తున్నాడండి నా ప్రియమైన సహోదరులారా. చాలామంది అజ్ఞానంలో పశుప్రాయాలు దాన్ని వివేచింపరంట. ఎవరైనా మనకు ఉపకారం చేసినప్పుడు మనం థ్యాంక్స్ అని చెప్పడం కూడా మనం మర్చిపోతామండి. పోనీ థ్యాంక్స్ అని చెప్పడం అలా ఉంచండి. ఉపకారం చేసిన వాళ్ళే అపకారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపకారం చేసిన వాళ్ళకే
అపకారం చేసేవాళ్ళు ఉన్నారండి. ఏంటి మనిషి కోతి నుంచి వచ్చాడు అని చెప్తారు చాలామంది. మనిషి కోతి నుంచి రావడం ఏంటండి? మనిషి కోతి నుంచి వస్తే మరి ఇంకా కోతులు ఎందుకున్నాయండి? ఒక మా మా హస్బెండ్ గారు చెప్పారండి దేవుని వాక్యంగా లాస్ట్ వీక్లో చెప్పారు. ఏమని చెప్పారంటే అందరూ మనిషి కోతి నుంచి వచ్చాడు. దేవుడు ఈ సృష్టి గొప్పదైన సృష్టిని తయారు చేస్తే ఎంత ఆశ్చర్యకరమైన సృష్టిని తయారు చేసినప్పుడు యోబు గారు అంటున్నాడు కదా, నీవు నన్ను తయారు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుతుంది అని యోబు గారు దేవుని స్తుతిస్తున్నాడండి. ఆ మాట లాస్ట్ వీక్ మా హస్బెండ్ గారు చెప్పారు. ఏంటి సృష్టి ఇంత చక్కగా దేవుడు తయారు చేసినప్పుడు యోబు భక్తుడు కూడా ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నప్పుడు చాలామంది ఏంటి అంటున్నారు, కోతి నుండి వచ్చాడు మనిషి అనేసి అంటున్నారు. మరి కోతి నుండి వస్తే ఇన్ని కోతులు ఎందుకు ఉంటున్నాయండి? ఇన్ని కోతుల జనాంగం ఎందుకు ఉంది? ఇంకా కోతులు ఎందుకు ఉంటున్నాయి అనేసి అంటున్నారు ఆయన. అప్పుడు నిజంగా నేను అనుకున్నాను, నిజమే కదా, ఈ కోతులు నిజంగా స్టిల్ ఇంకా కోతులు ఇంకా ఎంత రోజు మన చెట్లు మన మామిడి చెట్లలో ఉన్న ఫలాలన్నీ కూడా పాడు చేస్తున్నారు. రోజు వారానికి ఒకసారి మా హాస్టల్ దగ్గరికి అయితేనండి ప్రతిరోజు కోతులు వచ్చేస్తూ ఉంటాయి. వచ్చి మామిడి చెట్లన్నీ కూడా ఆ పళ్ళన్నీ కూడా రాలగొట్టేస్తున్నాయండి. అంటే కోతులు స్టిల్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి. మరి మానవుడు కోతి నుండి వస్తే కోతులన్నీ మారిపోయి మానవులుగా అయిపోయినప్పుడు ఇంకా కోతులు ఎక్కడి నుంచి వస్తాయి కదండి? నిజంగా చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంది ఈ మాట. అందుకని దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ఎంతో మధురంగా ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా నిత్య నూతనంగా ఉంటుందండి నా ప్రియ సోదరులారా. అందుకే చూడండి ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎవరైతే పరిచారకులుగా ఉండాలని గొప్ప ప్లేస్లో ఉండాలని ఆశపడుతున్నారో యేసుప్రభు గారు అంటున్నారండి, వారు పరిచారకులుగా ముందు తగ్గించుకోవాలండి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడదు. నా ప్రియ సోదరులారా, ఆయన అనేకుల కొరకు క్రైదనంగా తన్ను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకైనా ఈ లోకానికి వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకుని మన కొరకు భయంకరమైన శిలువ మరణాన్ని ఆయన పొందుకున్నాడండి. మనకి నిత్య జీవాన్ని ప్రసాదించాడు ఆయన. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు హెబ్రీ రాసిన పత్రికలో, ఆయన ఆకాశ మండలంలోంచి వెళ్ళిన ఆయన మనతో సహానుభావం కలిగి ఉండి కూడా ఆయన ఎంతో పవిత్రంగాను పరిశుద్ధంగాను ఉన్నాడండి ఆయన. మనం ఎందుకు ఉండకూడదు? అందుకే నా ప్రియమైన సోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం వినేవారుగా, వాక్యాన్ని మనం చేతపట్టుకునేవారుగా, వాక్యానుసరమైన జీవితాన్ని నిమ్మని దేవుని మనం అడిగేవారుగా మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడైతే ఆ విధంగా అడుగుతామో దేవుడు తప్పక మనం సహాయం చేసేవారుగా ఉంటారండి. ఆయన అంటారు కదా, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఆయన మనతో సహానుభావం కలిగి కూడా ఏనాడు కూడా టెంప్ట్ అవ్వలేదండి. ఏనాడు కూడా ఏ శోధనలకైనా లొంగిపోలేదు. నా ప్రియమైన సోదరులారా, శోధనలను తప్పించుకునే మంచి ఉపాయాన్ని ఆయన దేవుని యొక్క వాక్యం ద్వారానే ఆనాడు సాతానికి ఆయన చెప్పి ఉన్నాడు. నా ప్రియమైన సోదరులారా, సాతాన్ని గద్దించి ఉన్నాడు వాక్యం చేత. అట్టి విధంగా మనం ఈ లోకంలో జరిగే ఈ యొక్క భయంకరమైన శోధనలకు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం అనేకులకు బుద్ధి చెప్పేవారుగా ఉండాలండి. ప్రతి విధమైన పాపాన్ని మనం ఖండించేవారుగా ఉండాలండి. ఖండించినప్పుడు మనం తప్పకుండా దేవుని యొక్క సామ్రాజ్యాన్ని మనం నెలకొల్పేవారుగా మనం ఉంటామండి. నా ప్రియమైన సోదరులారా, ఎక్కడ మంచి జరుగుతుంటే ఆ మంచిని మనం సపోర్ట్ చేయాలండి. చెడ్డ జరుగుతుంటే కనుక దాన్ని మనం ఖండించేవారుగా ఉండాలి. ఈనాడు క్రైస్తవుల మీద ఎన్నో భయంకరమైన దాడులు జరుగుతున్నాయండి. ఈవెన్ ప్రధానమంత్రిగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ ప్రధానమంత్రిగా ఉన్న ఆ మోడీ గారు కూడా కనీసం ఇది తప్పు, క్రైస్తవుల మీద ఇలా దాడులు జరగకూడదు. మన దేశం లౌకిక ప్రజాస్వామ్యం లౌకికపరమైన దేశం మనది. ఏ మతానికి కూడా మనం ఒకే మతానికి మనం సపోర్ట్ ఇవ్వమండి. అన్ని మతాలు సర్వ మతాలు సమానంగా మనం చూస్తామనేసి ఈ యొక్క భారతదేశం లౌకిక దేశంగా మనం ప్రకటించుకున్నామండి. రాజ్యాంగంలో ఆ విధంగా గుర్తున్నదండి అన్నమాట. అయితే గుజరాత్లో కావచ్చు, చాలా చోట్ల భయంకరంగా క్రైస్తవ బిడ్డల మీద ఎన్నో భయంకరమైన అల్లర్లు జరుగుతున్నాయండి. పాస్టర్స్ని కొట్టి చాలా భయంకరంగా హింసిస్తున్నారు. నా ప్రియమైన సోదరులారా, వాళ్ళు ఏం మాట చెప్తున్నారండి? పాపానికి దూరంగా ఉండమని చెప్తున్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని వినమని చెప్తున్నారు. వాక్యానుసారమైన జీవితాన్ని ప్రసాదించమని దేవుని కోరుకోండి. అనేకులకు మంచి చేయండి. పేదవారికి సహాయం అవసరమైన వారికి సహాయం చేయండి. కష్టంలో ఉన్న వారికి ఆదుకోండి అని చెప్తున్నారండి పాస్టర్ గారు. ఏమని చెప్తారు పాస్టర్స్ అందరూ కూడా? దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఏం చెప్తున్నారంటే, పేదలైన వారిని కనికరించండి, అపాయంలో ఉన్న వారిని ఆ యొక్క అపాయం నుంచి బయటపడే విధంగా మనం చూడాలి, నిత్య నరకాగ్నికి పోయే వారిని మంచి మార్గంలో నడిపించే విధంగా మనం చేయాలని వాక్యంతోనే వాళ్ళు బోధిస్తున్నారండి. వాళ్ళ సొంత మాటలు ఎవరు చెప్పట్లేదండి. నా ప్రియమైన సోదరులారా, మా బైబిల్లో ఉందండి. మన బైబిల్లో ఏముందంటే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి అధ్యాయంలో ఏముందంటే, ఈ వాక్యంలో ఒక మాట కూడా మనం కలపకూడదండి. కలిపితే కనుక దీనిలో ఉన్న